పాక్కు మరో జలక్. పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం. బగలిహార్ నుంచి నీళ్లు నిలిపివేత పంజాబ్ ప్రావిన్స్ కు ఇక కష్టమే. భారత్ నౌకలపై దాయాది దేశం నిషేధం. వాయుసేనతో ఘర్షణ జరగొచ్చన్నటువంటి పాక్ మంత్రి మరొక జులకిచ్చింది. వాళ్ళేమో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆడికెళ్లి కాల్పులు జరుపుతూ దొంగతనంగా అడ్డదారికి వచ్చేసి చేస్తా ఉంటే తెలివితోడి కొడతా ఉంది మన భారత్. ఇప్పటికే నరేంద్ర మోదీ మొత్తం కూడా మీ ఇష్టం, మా సైన్యం అన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చేస్తా ఉన్నాం, టైము ప్లేసు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే అని చెప్పి కీలకమైనటువంటి నిర్ణయాలు. మనకెళ్ళి నీళ్లు పోకపోతే తాగడానికి కూడా నీళ్ళు ఉండవు వాళ్ళకి, అయినా పర్లేదు కానీ కయ్యానికి కాలు దూవుతాం రెచ్చగొడతాం అనేటటువంటి ధోరణితోటి చేస్తా ఉంటే పాకిస్తాన్ గొంతు వెండేలా మరి మోదీ సర్కార్ అయితే మరొక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు కనబడతా ఉన్నది. పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. సింధు నది జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగా తాజాగా బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు సాగునీరు నీరందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. జీలుం నదిపై ఉన్నటువంటి కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్ వెళ్ళనివ్వకుండా చూస్తా ఉన్నారట. ఎట్లా ప్రాజెక్టులు కట్టుకోవాలి, విద్యా సంస్థలు ఎట్లా పెట్టుకోవాలి, వ్యాపార సంస్థలు ఎట్లా పెట్టుకోవాలి, దేశాలు ఆలోచన చేస్తూ ఉంటాయి. ఎట్లా మా యువకులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, ఎట్లా వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఏ దేశ అధ్యక్షుడైనా ఏ దేశ ప్రధాని అయినా సరే వీటిని ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ కేవలం పాకిస్తాన్ మాత్రానికి టెర్రరిస్టులను తయారు చేయాలి. ఇప్పటి వరకు రైల్వే లేదు వాళ్ళకి. అలా రైల్వే ట్రైన్ పోతా ఉంటే చూడాలి, మొత్తం వాళ్ళ కూడా జెండా పట్టుకొని పోయేటటువంటి వెహికల్స్ అన్నిటిని ఆపుతా ఉంటే రోడ్డు మీదనే పోతా ఉంటారు, ట్రాక్ మీద. ఓ ఫ్లైఓవర్లు లేవు, గట్టిగా చదువుకున్నోళ్ళు లేడు. నీళ్ల కోసం మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కదా, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక రాష్ట్రం కట్టుకున్నది. ఇవన్నీ తెలవదు, ఇవన్నీ తెలవదు కానీ రెచ్చగొట్టాలి. మొత్తం మన దేశంలో 20% కూలినటువంటి జనాభానే అంత చేస్తే మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాడలేక కాదు. కాకపోతే ఎట్లా చేయాలి, మిత్ర దేశాల పక్కన ఉన్నటువంటి చైనా కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు శాంతి చర్చలతో పోవాలని చెప్పి చూస్తా ఉంటే బోర్డర్లో చాలా ఘర్షణ వాతావరణం అయితే రోజు నెలకొంటా ఉన్నది. రాత్రిపూట కవ్వింపు చర్యలకైతే పాకిస్తాన్ చేస్తా ఉంటే ఓ పక్క భారత్ మాత్రానికి తెలివితోటి నిర్ణయాలు తీసుకొని మరి పాకిస్తాన్కి తెలిసి వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.